తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అంటే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో మనకి ఇప్పటికే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు గత 2 రోజుల నుంచి కొన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదు. ఇక జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని వారికి అయితే పెన్షన్ డబ్బులను అయితే విడుదలనైతే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మీకు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో దీనికోసం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయలు ఏడాదికి అంటే ప్రతి ఒక సంవత్సరానికి దాదాపు 30,000 రూపాయల మనకి సంక్షేమ నిధుల కింద ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద అర్హత కలిగి ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్లు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే 4,010 రూపాయలు 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. సో ఇక ఇప్పుడు పంపిణీ చేస్తాం అన్నటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారా చెయ్యరా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈ పూర్తి వివరాల కోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణలో వచ్చేటప్పటికి చూసుకున్నట్లయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనర్హత పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక వాళ్ళందరినీ గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హత జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ కొత్త అర్హతల జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా 2,500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు అంటే ఇక్కడ 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు అంటే ఇప్పుడు 2,016 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4,016 రూపాయలు, ఎవరైతే 4,016 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఆ తేదీ నుంచి అయితే జమ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే వీరికైతే 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవడానికి ఇక్కడ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక జరగబోతున్నటువంటి రాబోయే సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, దాంతోపాటుగా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కీలకమైన జీవో అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం అనేది మనకి రావడం అయితే జరిగింది.
ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల మనకి చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి వచ్చే నెల అంటే అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఈ దసరా పండుగ కానుకగా మనకి కొత్త పెన్షన్ల పథకాన్ని రిలీజ్ చేయాలని చూడడం అయితే జరుగుతుందంట. ఇక అటు తర్వాత అది విడుదల చేసిన వెంట నుంచే మనకి మహాలక్ష్మి అనే పథకం కింద కూడా ప్రతి మహిళల బ్యాంక్ ఖాతాలలో 2,500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయల నిధులు అనేది మన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక వస్తున్నటువంటి 2-3 నెలలలో ఖచ్చితంగా 99% వరకు ఈ 2 కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్ల పథకం, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నిధులు అనేది ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులు వచ్చేసి మనకి అక్టోబర్ నెల చివరి వారంలో, ఒకవేళ నవంబర్ నెల మొదటి వారంలో, ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో పథకాలు అనేది ఫిక్స్ చేసి దానికి నిధుల సర్దుబాటు కాగానే గవర్నమెంట్ ఆర్డర్ పైన జీవో అనేది విడుదల చేసిన తర్వాత ఈ 2 నెలలలో మనకి కొత్త పెన్షన్ల పథకం, మహాలక్ష్మి పథకం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 2,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. గత 2-3 రోజుల నుంచి పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాలలో విడుదల చేశారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా మనకి తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు, ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల్, నిజామాబాద్, నిర్మల్, మెదక్ వంటి, కామారెడ్డి వంటి జిల్లా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారంట. ఇక పోస్ట్ ఆఫీసుల ద్వారా పొందేటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారంట. ఇక మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి తర్వాత ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులను పొందుతారో వారికి మొదటగా ఈ పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఎన్పిసిఐ అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఏ రోజున లేటెస్ట్ న్యూస్, తాజా అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.